కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా అయితే ఇలా తీసేసుకున్నానండి. ఇది కడిగేసుకొని వాటర్లో వేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్ రానివ్వాలి. పసుపు వేసుకోవాలండి. కాకరకాయలు ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇందులో పసుపు కూడా వేసుకోవాలండి. 2 విజిల్ రానిచ్చి నేనైతేనండి కాకరకాయ ఫ్రై చేస్తాకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో శనగపప్పు కూడా వేసుకుంటున్నానండి, ఒక అర స్పూన్. తెంచుకున్న చిన్న ఎల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలండి, 5-6. ఇందులోనే రెడ్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి. ఇందులో ఆవాలు కూడా వేసుకోవాలండి, జీరా కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా యాగనివ్వాలండి. యాగనిచ్చి ఉల్లిగడ్డలు, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి ఇందులోనే. కాకరకాయలు కూడా వేసేసుకుంటున్నానండి. మనం ఎలా ముందుగానే ఉడకబెట్టి వేసుకుంటామంటే కాకరకాయ తొందరగా తక్కువ టైం పడుతుందండి. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే రుచి సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టి ఆడినివ్వాలండి. నేనైతేనండి కొబ్బరి పొడి అయితే 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇందులోనే నువ్వుల పొడి కూడా వేసుకుంటున్నానండి, 1 స్పూను. కాకరకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. దాంట్లో తీసేసుకుంటున్నాను నేనైతేనే. కాకరకాయ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెల్లో కూడా బాగుంటుంది. అలాగే రసం పెట్టుకునండి, టమాటా రసం పప్పుచారులోకి అవి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా ఫ్రై. బాయ్ అండి.